మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 72 అన్నమాట. విభూతి యోగంలో మనం ఇప్పుడు 12వ శ్లోకం చెప్పుకోబోతున్నాము. కృష్ణుడు ఉపదేశం చేశాడు 8 నుంచి 11 శ్లోకాల దాకా. 11వ శ్లోకంలో కృష్ణుడి ఉపదేశం అంతా విని 12వ శ్లోకంలో అర్జునుడు ఇట్లా చెప్తూ ఉన్నాడు అన్నమాట. నేనంతా గ్రహించుకున్నాను, ఈ ఉపదేశాన్ని గ్రహించుకున్నాడు చక్కగా అర్జునుడు. పరబ్రహ్మం అనే మాటకు అర్థం ఇదే, దీన్ని మించిన వెలుగంటూ లేదు విడిగా. ఇది తప్ప వేరే ఇంకో మార్గం కూడా లేదు. ఇది సమస్తాన్ని వెలిగించేటటువంటి పద్ధతి నువ్వు ఇప్పుడు ఉపదేశం చేశావు నాకు. ఇది పరమ పవిత్రము, దానిని నన్నుగా చూడమని ఉపదేశించావు. ఏదైతే పరమ పవిత్రమో, ఏది సమస్తాన్ని వెలిగిస్తుందో, దానిని మించింది ఏదైతే లేదో ఆ పరబ్రహ్మము అనే మాటకి నేను అని నువ్వు చక్కగా అర్థం చెప్పావు. నన్నుగా నేను చూసుకోవాలని ఉపదేశం చేశావు. ఈ ఉపదేశానికి కారణం నేనైనా కూడా నువ్వుగా సాక్షాత్కరించావు అని చెప్పి అంటున్నాడు అర్జునుడు. అంటే ఏంటంటే, నన్ను ధ్యానింపుము అని కృష్ణుడు చెప్పినప్పుడు కూడా కృష్ణుడిని ధ్యానింపుము అని అర్థం చెప్పుకోకుండా నువ్వు కూడా అదే పద్ధతిలో నీ లోపల ఉన్న నన్ను ధ్యానింపుము, నువ్వుగా ఉన్న నన్ను ధ్యానింపుము అని అనుకోవాలని చెప్పారు. కాబట్టి ఇక్కడ తమాషాగా చెప్తూ ఉన్నాడు అర్జునుల వారు. నన్నుగానే చూడమన్నావు కానీ ఇక్కడ నీవుగా సాక్షాత్కరించావు, అంటే ఇది గురు శిష్యుల సంబంధం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ నీవు నేను అని ఇద్దరు ఉన్నారంటే అది గురు శిష్యుల సంబంధంలో తప్పకుండా దోషం కాదు. అక్కడ ఒక చెప్పేవాడు, ప్రసరణ చేసేవాడు, ప్రసరణని అందుకుని పొందేవాడు, ఇద్దరు ఉండటం తప్పులేదు. నువ్వుగా సాక్షాత్కరించావు కాబట్టి, నాకు గురువుగా ఉన్నావు కాబట్టి నేను నిన్నుగానే దర్శనం చేస్తాను. దీనిని ఉపదేశించి వెలిగించటానికే కదా గురువుగా నువ్వు ఉన్నావు. ఉపదేశంలో నేను అని ఉన్నా కూడా ఆరాధించాలంటే నిన్నే నేను ఆరాధించాలి, నన్ను నేను ఆరాధించుకోలేను కదా. నిన్ను ఆరాధించటమే, గురువుని ఆరాధించటమే సరైన పద్ధతి అని నాకు అర్థమైంది అని అర్జునుడు చెప్పాడు కృష్ణ పరమాత్మకి. అలాగే మాస్టర్ గారు ఇక్కడ మనకు ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. ఈ గురు శిష్య సాంప్రదాయం అనేది చక్కటి విషయం. అసలు గురువు ఉపదేశించటం, శిష్యుడు ఎంతో వినయంతో అంగీకరించి దాన్ని అనుసరించటం అనేది అద్భుతమైనటువంటి విషయం. అది తరతరాలుగా వస్తూ ఉన్నది గురు శిష్య పరంపర. ఇక్కడ ఉపదేశంలో నేను అని ఉన్నా కూడా ఆరాధన చేయటానికి నిన్నుగానే దర్శించటం క్షేమము అని అర్జునుడు చెప్పాడు. ఎదటి వాళ్ళల్లో దైవాన్ని చూస్తూ సాధన చేయటానికి ఇష్టపడని వాళ్ళు తనలో మటుకు ఎలా దైవాన్ని చూసుకుంటాడు? చూడలేడు కదా. అందుకని ఇది ఒక సాధనగా తప్పకుండా ఎదటి వారిలో దైవాన్ని చూచే సాధన చెయ్యటమే ఇక్కడ అద్భుతమైనటువంటి పద్ధతి. దాంతో మనలో కూడా దైవాన్ని చూడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అశాశ్వతమైన దేహంలో దర్శించబడేవాడే శాశ్వతుడు. అశాశ్వతమైన దేహం లోపల అంటే మనకు ముందు కూడా చెప్పారు, అజ్ఞానంతో కవర్ చేయబడి ఉన్న జ్ఞానము. ఆ లోపల ఉన్నవాడు దివ్య పురుషుడు. పైకి కనపడేదంతా పాంచభౌతికమైన అశాశ్వతమైన క్షరమైన దేహం. ఆది అంతము ఉన్న దేహంగా నిన్ను చూడటం అజ్ఞానం కృష్ణ. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇలా కనిపిస్తూ ఉన్నావు కానీ నువ్వు ఆది దేవుడవు. పుట్టుక ఉన్న దేహంతో లీలార్థంగా ఏదో ఆటగా నువ్వు ఇది ఆడుతున్నావు కానీ నిజానికి నువ్వు పుట్టుక అంటూ లేనివాడివి. పుట్టుక, జీవితము, మరణము మున్నకు వాటిని దాటిన వాడివి, బియాండ్ వాటికి అన్నిటికీ నువ్వు అధిపతివి అని చెప్పి చెప్పాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో. 12వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఈ ఋషులందరూ కూడా నీ గురించే చెప్పారని నాకు అర్థమైంది. దేవర్షి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు నిన్నే కీర్తించారని నేను దర్శనం చేసుకున్నాను. అంటే నీలో ఉన్న అంతర్యామిని గురించే వాళ్ళు మాట్లాడారు. అక్కడ నీవు అనే పదానికి ఎదటివాడని అర్థం కాబట్టి ఎదటివాడిని చూసేటప్పుడు వాడి శరీరాన్ని ఋషులు ఎప్పుడూ ఉద్దేశించరు. తెలిసిన వాళ్ళు ఋషులందరూ కూడా లోపల ఉన్నవాడు అంతర్యామి. ఈ దేహం పైపైన కనబడుతుంది, ఇది వెళ్ళిపోయేది, ఇది పర్మనెంట్గా ఉండేది కాదు కాబట్టి ఆ శాశ్వతమైన వాడినే వాళ్ళు ఉద్దేశించి చూస్తారు. కులము, అధికారం, వయస్సు, ఆస్తి, అంతస్తులు ఇవన్నీ కూడా
మామూలు సామాన్య మానవులు చూసే విషయాలు మునులు వాటిని చూడరు. వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం అక్కర్లేదు వాటిని చూసినందువల్ల. అన్నిటినీ వదిలి ఎదటి వాణిని మాత్రమే చూస్తారు ఋషులు. అంటే అందరిలో నుంచి మాట్లాడుతున్న ఒక్కడినే చూస్తారట వాళ్ళు. అందరూ ఎవరు మాట్లాడినా ఆయా పరమ పురుషుణ్ణే వింటారు. ఎవరు కనపడినా ఆ పరమ పురుషుణ్ణే చూస్తారు. అంటే అందరిలో నుంచి మాట్లాడుతున్న ఒక్కడినే చూస్తారు. వాళ్ళు కీర్తించి చెప్పిన మార్గం ఇప్పుడు అర్థమైంది అని అర్జునుడి భావం అన్నమాట. ఇప్పుడు నువ్వు కూడా నిన్ను గురించి నువ్వే స్వయంగా చెప్పావు కృష్ణ. నేనని చెప్పినప్పుడు అంతర్యామిని ఉద్దేశిస్తూనే సంభాషించావు. అట్టి స్థితిలోనే వ్యవహరిస్తూ నువ్వు దేహం ధరించి ఇక్కడ ఊరికే ఉన్నావు, కానీ అంతర్యామి యొక్క అవతారమూర్తివి అని నాకు అర్థమైంది. తనలోని అవతారమూర్తిని చూపించి నేను అనే పదంతో నిర్భయంగా ఎవడు చెప్పగలడో వాడే నిజమైన అవతారము అంటున్నాడు. అతడని నీవని చెప్పువారు ఋషులు ఎలా వ్యవహరిస్తారు అవతారమూర్తి గురించి? అతడు నీవు అంటారు. వారు అతడని నీవని చెప్పినప్పుడు అర్థమైంది, కానీ అనుభవానికి రాలేదు నాకు. ఇప్పుడు తానే కృష్ణ పరమాత్మే స్వయంగా నేను అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు చక్కగా అర్థమైపోయింది అంటున్నాడు అర్జునుడు. ఇప్పటి జ్ఞానము తాను లేక తానే జ్ఞానము. నాకు ఈ సత్యం అనుభవానికి వచ్చింది కాబట్టి నీవు చెప్పిందంతా కూడా నాకు అర్థమవుతోంది, నమ్మగలుగుతున్నాను నేను. లేకపోతే సందేహించేవాడినేమో అర్థం కాకపోతే. అట్టి నువ్వే వ్యక్త ప్రపంచంలో ఇంతమంది మనుషులుగా నువ్వే తిరుగుతున్నావు. నీ వ్యక్తిత్వం అంతా కూడా నీరు అన్ని రూపాల్లోనూ సున్నితంగా దాక్కొని ఉన్నందువల్ల దేవతలు కానీ రాక్షసులు కానీ నిన్ను కనుక్కోలేకపోతున్నారు. దేహంలో నీరు వేడిమి మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. దేహంలో ఉన్నవాడు, దేహం కలవాడు, దేహాన్ని ధరించినవాడు నీటిని నిప్పుని గుర్తిస్తున్నాడు. ఇదే విధంగా నీకు దేవతల సంగతి తెలుసు, కానీ దేవతలకు నీ అంతు తెలియదు, తెలుసుకోలేకపోతున్నారు. ఇక దానవులుగా అహంకరించే వాళ్ళేమో అసలు వాళ్ళు మానసికమైన గుణాల రూపాలతోనే ఒక అవతల వాళ్ళని అంటే ఎవరైతే గుణాలని చూస్తారో, ఎదటి వాళ్ళల్లో గుణములు అని చూస్తారో, ఎదటి వారు విడిగా ఉన్నారని చూస్తారో, అది రాక్షస గుణం అని చెబుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా రాక్షసులు కాబట్టి వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, అంతర్యామిని చూడరు, గుణాలతో చూస్తారు, సంబంధాలతో చూస్తారు. మంచి చెడ్డలు ఎదటి వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. అందువల్ల అందరిలో ఉన్నవాడు వాళ్ళకు కనిపించడు. అందువల్లనే దానవులు రాక్షసులు నిన్ను చూడలేకపోతున్నారు కృష్ణ అని చెప్పి అర్జునుల వారు చెప్పారు. ఇక్కడ 13, 14 శ్లోకాలు అయిపోయినాయి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నాడు అర్జునుడు. తన్ను తాను స్వయంగా ఎరిగి ఉండటం అనేది ఆ భగవంతుడిలో ఉన్నటువంటి పురుషోత్తమత్వము. పురుషోత్తముడి లక్షణం ఏమిటి? తనను తాను తెలిసి ఉంటాడు. మనకు కూడా సాధారణంగా ప్రతి మనిషికి కూడా తనున్నట్టు తెలుస్తుంది. అది ఎవరో ఒకళ్ళు చెప్పి ఎక్కడో చదువుకొని ప్రాక్టీస్ చేయక్కర్లా ఆ విషయం. నిజంగా మనం ఉన్నట్టు మనకు ఎట్ట తెలుస్తుంది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, అది సహజంగా అంతర్యామి లక్షణం అంటది. ఇది నిజమైన వెలుగు. దీనివల్లనే ప్రతి జీవి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ చెప్పకుండానే తానున్నట్లు గమనించి ఆ పద్ధతిలో ప్రవర్తించటం అనేది ఆత్మ అనే వెలుగు వల్లనే జరుగుతోంది. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో మొదటి భాగం పురుషోత్తముడు, రెండవ భాగం అక్షర పురుషుడు, మూడవ భాగం క్షరపురుషుడు అని ముగ్గురిని చెప్పారు. తాను మిగిలిన 2 తత్వాలను తన యందు భావన చేసుకొంచున్నాడు. అంటే పురుషోత్తముడైనటువంటి మొట్టమొదటి భాగంలో ఉన్న స్వామి ఏం చేస్తున్నాడు? రెండవ భాగమైన అక్షర పురుషుణ్ణి, మూడో భాగమైనటువంటి క్షరపురుషుణ్ణి తనలో చేర్చుకుంటున్నాడు అని చెప్పి చెబుతున్నారు. ఈ భావనయే తన యందు భావన చేసుకుంటున్నాడు. ఈ మిగిలిన 2 తత్వాలని భావన చేసుకున్నందువల్ల ఆ తత్వాలు బయటకు వచ్చినాయి. ఈ భావనయే సృష్టి. భావించటమే సృష్టి. ఒక రచయిత ఏం చేస్తాడు? తన మనస్సులో నాటకంలో పాత్రలను సృష్టించి వదిలేస్తున్నాడు. వాళ్ళు సంభాషణలు, సన్నివేశాలు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం మనకు ఆనందం కలిగించడానికి, ఎంటర్టైన్మెంట్కి. అలాగే భగవంతుడు సృష్టించేసే భావన కూడా ఆనందం కోసమే. ఇన్ని జీవరాశులను భావన చేయటం కూడా ఇన్ని రూపాలుగా ఆనందాన్ని ప్రవర్తింపజేయటానికే అంటున్నారు.
ఒక కవి రచించిన నాటకాన్ని ఒకసారి ప్రదర్శించేస్తే అయిపోతుంది అది. కానీ నాటకము అనే గ్రంథం గనక ఉంటే అది అక్షరం, అది పోదే, ఎన్నిసార్లు అయినా ప్రదర్శించుకోవచ్చు దాన్ని సృష్టించిన కవి పురుషోత్తముడు. అంటే 3 స్థానాలు ఇక్కడ. కవి యొక్క భావన, దాన్ని ప్రదర్శించటం, క్షరము అక్షరము అని వివరంగా చెప్పారు. సృష్టించిన కవి పురుషోత్తముడితో సమానము అని మనకు అర్థం కావడం కోసం చెబుతున్నారు. ఒక కవి సృష్టించిన పాత్రలన్నీ కూడా కవిలాగా ఉండవు, ఆయనలాగా ఎందుకుంటాయి? అనేక విధాలుగా ఉంటాయి. నాటకంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయినా కూడా అందరినీ మొత్తం అందరినీ నడుపుతున్నది రచయిత యొక్క సంకల్పమే. అంటే ది ఆథర్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ హిస్ స్టోరీ. 100% తనే ఉంటాడు ప్రతి వాళ్ళల్లో. అలాగే ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. తనలో నుంచి భావన అనే సంకల్పాన్ని తీసుకొచ్చి సృష్టినంతా కూడా చేశాడు. నువ్వు కూడా అట్లాగే చేస్తున్నావు కృష్ణ. ఈ జీవరాశులందరికీ నువ్వే ఈశ్వరుడివి. నీపైన ఆధారపడి వీళ్ళందరూ వర్తిస్తున్నారు. దేహం ధరించిన వాడికి ఏమవుతుందంటే హృదయంలో అహంకారం వచ్చేస్తుంది. అక్కడ ఈశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు. దేహం మీద ఆధారపడి బంధించబడిన స్థితిలో ఉన్న జ్ఞానాన్ని అహంకారము అంటాడు. తనను తాను బంధం ఉందనుకుంటున్నాడు ఆ జీవుడు. నేను దేహము అనుకోవటమే బంధం ఉందనుకోవటం. ఇన్నిటికీ కేంద్రమైన జ్ఞానము లేక జ్ఞాని ఎవరంటే ఈశ్వరుడు. అతనిపై ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఒక రచయిత మీద అతని స్టోరీ ఎలా ఆధారపడి ఉందో, ఒక ఆథర్ మీద అతను రచించిన కథలోని పాత్రలన్నీ కూడా ఎలా ఆధారపడి ఉన్నాయో, నీ మీద ఈ సృష్టి మొత్తం ఆధారపడి ఉంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు బంధించబడేవాడివి కాదు, బంధింపబడని వాడివి. పై అన్నీ ఇందులో ఉన్నవన్నీ కూడా నీ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ జీవుడు అలా కాదు, బంధించబడి ఉన్నాడు. నువ్వు బంధింపబడవు. ఈ విధంగా నువ్వు జీవుల్ని భావన చేస్తూ ఉన్నావు. జీవులకు ఈశ్వరుడివి కూడా నువ్వే అని చెప్పాడనమాట అర్జునుడు. నువ్వు దేవతలకు దేవుడవు. నీరు నిప్పు మొదలైన పంచభూతాలు వాటి ధర్మాన్నవి చేస్తున్నాయి, కానీ చెయ్యాలి అనే భావన వాటికి తెలియదు. ఇక్కడ ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. సౌర కుటుంబము అనే దేహం ఉంది అనుకుంటే, మొత్తం సౌర కుటుంబం అంతా ఒకే దేహం అనుకుంటే, సూర్యుడు మొదలైన వాళ్ళు భాగాలట. దాంట్లో సౌర కుటుంబంలో భాగాలు. మనలో హృదయము మనస్సు ఎట్లా ఉన్నాయో, ఎట్లా ప్రవర్తిస్తున్నాయో సూర్యుడు చంద్రుడు కూడా ప్రవర్తిస్తున్నారు. హృదయానికి గుండెకాయ ఉన్నట్టుగా సూర్యుడికి సూర్యగోళం ఉంది. మన హృదయానికి మన గుండె ఎలాగో సూర్యుడికి సూర్యగోళం అలా. ఈ గోళాలు నశించిపోవచ్చు, కానీ సూర్యుడు చంద్రుడు నశించరు. ఈ గోళాలు నశించినప్పుడు సూర్యచంద్రుడు నశింపరు. అలాగే ఈ దేహాలు పోయినప్పుడు మనం కూడా పోము కదా. మళ్ళా గోళాలు పుట్టినప్పుడు వాళ్ళు దేహాలు ధరిస్తారు. దేహం ధరించకపోయినా వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు ఉంటారు. దేహమున ఉన్నవాడు దేహ భాగాల్ని తెలుసుకోగలుగుతున్నాడు, పనుల యందు నియమించగలుగుతున్నాడు. అంటే మన దేహం మనకు కనబడుతోంది. నా చేతులు కాళ్ళు నేను పనులలో వాడగలుగుతున్నాను. అదే రకంగా సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ ఉన్న అంతర్యామి వాళ్ళని నియమించగలుగుతున్నాడు అని చెప్తున్నారు. మన కాళ్ళు చేతులు మనం ఎలా వాడుకుంటున్నాము ఎగ్జాంపుల్గా చెప్పారు. సూర్యుడిని చంద్రుడిని అలా ఆ అంతర్యామైనటువంటి వాడు వాడుకొని సృష్టి కార్యక్రమం అంతా ఉంచగలుగుతున్నాడు. కృష్ణ ఈ గమనములో ఉన్నటువంటి జగత్తు గడిచిపోతోంది, గమనాత్మకమైన జగత్తు. ఇది సృష్టిస్తున్నావు. సృష్టి స్థితి లయాలతో ఉన్నటువంటి జగత్తు యొక్క ఈ సృష్టి మొత్తం యొక్క గమనానికి నువ్వే అధిపతివి. ఇది కదలటానికి, ఇది ఉండటానికి అన్నిటికీ నువ్వే అధిపతివి అని అర్జునుల వారు కృష్ణుడితో చెప్పారు. 15వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబర్ కూడా 72 అయిపోయింది.